సన్నిధానికి చేరుకున్న తర్వాత బంగారు మెట్లు ఎక్కడానికి మాకు 2 గంటల టైం పట్టింది. ఇంకా బంగారు మెట్లన్నీ ఎక్కేసేసి స్వామివారి దర్శనం కూడా పూర్తి చేసుకున్నాం. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. ఇంక ఇరుముడంతా చెల్లించుకొని బయట ప్రసాదాల కౌంటర్ దగ్గరికి అయితే వచ్చేసాము. ప్రసాదం తీసుకొని తిరిగి కిందికి వెళ్తుంటే హరివరాసం అయితే వినిపించింది. ఒక్కసారి మీరు కూడా వినండి. మా స్వాములందరూ ముందు వెళ్ళిపోతుంటే మేమైతే చాలా లేట్ గా అయితే వచ్చాము. కానీ మేము చేసిన లేట్ వల్ల మాకైతే హరివరాసనం అయితే వినిపించింది. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క స్వామి ఒక్కసారైనా హరివరాసనం వినాలనుకుంటారు. నేను వచ్చిన మొదటిసారి విన్నందుకు నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా అక్కడ నుంచి జర్నీ చేసిన తర్వాత మార్నింగ్ కల్లా అనంత పద్మనాభ స్వామి గుడికి అయితే చేరుకున్నాము. ఇక్కడ దర్శనానికి వెళ్ళాలంటే ఫ్యానే టికెట్ తీసుకొని వెళ్ళండి, లేకంటే మా అలాగే ఫ్రీ దర్శనానికి వెళ్ళారంటే 4-5 గంటలు అయితే పడుతుంది. ఇంకా అక్కడ నుంచి అజ్ములాకి అయితే వచ్చాము. పేరే చాలా డిఫరెంట్ గా ఉంది. ప్లేస్ ఎలా ఉంటుందేమో అనుకున్నా, కానీ బీచ్ పక్కనే శివయ్య ఉంటాడు, చాలా బాగుంటుంది. ఒక 100 రూపీస్ ఎంట్రీ టికెట్ అయితే ఉంటుంది. లోపలికి వచ్చిన తర్వాత శివయ్యని అలాగే కింద మ్యూజియం అయితే ఉంటుంది. అక్కడ చాలా విగ్రహాలు అయితే చెక్కి ఉంటారు. ఈ ప్లేస్ గానీ మీరు మిస్ అయినారంటే ఒక బెస్ట్ ఎక్స్పీరియన్స్ అయితే మిస్ అవుతారనమాట. ఇంకా అక్కడ నుంచి సన్సెట్ టైం కల్లా కన్యాకుమారికి అయితే చేరుకున్నాము. మెయిన్ గా ఈ గ్లాస్ బ్రిడ్జ్ కోసమే ఇక్కడికైతే వచ్చాను. కానీ బోటింగ్ మాత్రం 4K క్లోజ్ అవుతుందంట. ఇంకా అటు సైడ్ కి వెళ్ళడం అంటే కుదరదు అనమాట. ఇంకా నైట్ అంతా వెయిట్ చేసి మార్నింగ్ సన్ రైజ్ అయితే చూసుకున్నాము. బోటింగ్ ఎలా జరిగిందో ఫుల్ వీడియో అయితే తీసి పెడతాను. మీకు ఎంత మందికి ఫుల్ వీడియోలో కావాలో కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. సరే మరి, బాయ్.